హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని బెండకాయ టమాటా ఎండ్రేలు పులుసు అండి. ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బెండకాయ ఎండ్రేలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత నేను ఇక్కడ ఎండ్రాయిలు వాష్ చేసి పెట్టుకున్నానండి. వాటర్తో బాగా వాష్ చేసాక గోరువెచ్చని వాటర్తో కూడా వాష్ చేయాలి. అప్పుడే మనకి బాగా క్లీన్ అవుతుందండి. హాట్ వాటర్తో కూడా క్లీన్ చేసాక మనకి ఇవి కర్రీ కోసం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలండి. ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాక కలుపుకుంటూ వేయించాలండి. ఇవి మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. ఎండ్రేలు మనకి ఏ పులుసులోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఏదైనా పులుసు పెట్టుకున్నప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా కొన్ని ఎండ్రేలు వేసుకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించాలండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలండి. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. నేనైతే మీకు టమాటాలు మగ్గిపోయాక చూపిస్తానండి. ఈలోపు మనం పులుసు చేస్తున్నాం కదా, దానికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసానండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసి నానబెట్టాను. చింతపండు పులుసు నానబెట్టుకోవాలండి. మనకి ఈ ప్రాసెస్ అయ్యేలోపు చింతపండు అయితే నానుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలు కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించాలండి. బెండకాయలు వేసి ఒకసారి కలిపి వేయించాలి. మరి ఎక్కువగా కలపకూడదండి. స్లోగా కలుపుకుంటూ వేయించాలి. ఈ కర్రీని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బెండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఏ కర్రీలోకైనా సరే ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ వేయకుండా 1 నిమిషం పాటు మగ్గించి వాటర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేనైతే 1 నిమిషం పాటు వేయించేసాను. తర్వాత ఇందులోకి వాటర్ వేసానండి. 1 గ్లాసు వాటర్ అయితే వేసాను. మనం చింతపండు పులుసు వేస్తాం కదా, అందుకే వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి చింతపండు కూడా నానిపోయింది. చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసాక బాయిల్ అయినప్పుడు చింతపండు పులుసు కూడా వేసేయాలి. మన కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసాక ఒకసారి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి, పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. నేనైతే మీకు కర్రీ రెడీ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మరిగిపోవాలండి. బెండకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. నేను సగం వరకు మరిగించేసాను. ఇప్పుడైతే మనకి బెండకాయ ఎండ్రేలు టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెండకాయ ఎండ్రేలు పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.